అక్టోబర్ 19న ఫ్రాన్స్లో జరిగిన ఒక మ్యూజియం హేస్ట్లో 850 కోట్ల రూపాయలకు పైగా విలువైన నెపోలియన్ కాలానికి చెందిన హిస్టారికల్ జ్యువెలరీ చోరీకి గురైంది. యూరోపియన్లు వందల సంవత్సరాల పాటు ప్రపంచం మీద పడి దోచుకుంటే వాళ్ళ సంపద ఇప్పుడు దొంగల పాలైంది. కేవలం 4 నిమిషాల్లో చాలా పగడ్బందీగా జరిగిన ఈ రాబరీ 21st సెంచరీలోనే బిగ్గెస్ట్ రాబరీగా మారింది. ప్రపంచంలోనే మోస్ట్ సెక్యూర్డ్ మ్యూజియంలలో ఒకటిగా భావించే లూవ్ర్ మ్యూజియంని టార్గెట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో ప్రొఫెషనల్గా ప్లాన్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. 21st సెంచరీలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హై సర్వేలెన్స్, హై సెక్యూరిటీ మెజర్స్, మోస్ట్ ఎఫిషియెంట్ పోలీసింగ్ వీటన్నిటిని తప్పించుకొని రాబరీ చేయడం అంటే దాదాపుగా సాధ్యం. కానీ దొంగలు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇంత భారీ చోరీ జరిగిన కనీసం దొంగలకి సంబంధించిన ఒక్క క్లూ కూడా పోలీసులకి ఇప్పటికీ లభించలేదు. మొత్తం ఫ్రాన్స్లో ఉన్న పోలీసింగ్ అఫీషియల్స్ అందరూ తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఫ్రాన్స్లో జరిగిన మ్యూజియం హెస్ట్ ఒక సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువ కాదు. ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ ఎలాగైతే రాబరీ చేసిన తర్వాత హై స్పీడ్ బైక్తో పారిపోతాడో ఫ్రాన్స్లో కూడా ఇదే జరిగింది. మొత్తం రాబరీ ప్యాటర్న్ గమనిస్తే దొంగల ప్లానింగ్, విజన్, డెడికేషన్ మామూలుగా లేవనిపిస్తుంది. కాబట్టి దీని గురించిన పూర్తి విషయాల్లో మీకు తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు దొంగతనం ఎలా జరిగింది, ఇంత పగడ్బందీగా దొంగలు ఎలా ప్లాన్ చేశారు, ఒక్క క్లూ కూడా దొరకపోవడానికి కారణాలేంటి, ఫ్రాన్స్ మ్యూజియం నుంచి దోపిడీకి గురైన వస్తువుల వివరాలేంటి, వాటి విలువ ఎంత, 100 కోట్ల రూపాయల విలువైన ఆ ఆభరణాలని ఏం చేస్తారు, ఇలా ప్రతి ఒక్క ముఖ్యమైన విషయాన్ని ఏది మిస్ కాకుండా ఇప్పుడు తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వరల్డ్ ఫేమస్ మ్యూజియంస్ ఎక్కువగా యూరోప్లోనే కనిపిస్తాయి. కల్చరల్, హిస్టారికల్, హెరిటేజ్ ఇంపార్టెన్స్ ఉన్న యాంటిక్స్కి యూరోప్ మ్యూజియంస్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే యూరోప్కి చాలా పెద్ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంతకన్నా ఎక్కువగా కలోనియల్ ఎరాలో యూరోపియన్ దేశాలు 17th, 18th, 19th సెంచరీల్లో ఆసియా, ఆఫ్రికా దేశాలను ఆక్రమించి ఆయా దేశాల్లో ఉన్న చారిత్రక వారసత్వ సంపదను దోచుకున్నారు. ఇలా దోచుకున్న సంపదలో చాలా వస్తువులు యూరోప్ దేశాల మ్యూజియాల్లో ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. అందుకే యూరోప్లో మ్యూజియం చాలా ఫేమస్. ఇప్పుడు రాబరీ జరిగింది ఫ్రాన్స్లో. ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో ఉన్న లూవ్ర్ మ్యూజియంకి చాలా పెద్ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. లియోనార్డో డావిన్సీ వేసిన వరల్డ్ ఫేమస్ పెయింటింగ్ మోనాలిసాను చూడాలంటే ఈ మ్యూజియంకే వెళ్ళాలి. 13వ శతాబ్దం చివరిలో ఫిలిప్ III కట్టిన లూవ్ర్ ప్యాలెస్కి సంబంధించిన ఆనవాళ్లు ఈ మ్యూజియం అండర్ గ్రౌండ్లో కనిపిస్తాయి. ఆనాటి ఆ ప్యాలెస్కి చాలా మోడిఫికేషన్స్ జరిగాయి. ఫైనల్గా 1793లో ఈ రాయల్ ప్యాలెస్ మ్యూజియంగా మారింది. అలా మొత్తంగా ఆ మ్యూజియంకి 230 ఏళ్లకు పైబడిన చరిత్ర ఆ మ్యూజియం సొంతం. స్కల్ప్చర్స్, ఆర్ట్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, డెకరేటివ్ యాంటిక్స్, హిస్టారికల్ ఆర్నమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్, ఇలా ఆ మ్యూజియంలో మొత్తం 38,000 వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. ఈజిప్షియన్స్, రోమన్స్, గ్రీక్స్ ఇలా యూరోప్ని పాలించిన అనేక సామ్రాజ్యాలకి ఆ మ్యూజియం ఇప్పుడు సాక్ష్యంగా నిలుస్తుంది. మొత్తం మ్యూజియం 72,735 స్క్వేర్ మీటర్లలో 38,000 వివిధ రకాల చారిత్రక వస్తువులతో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా ఇది నిలిచింది. ప్రతిరోజు 100 మంది విజిటర్స్తో ఈ మ్యూజియం కిక్కిరిసిపోతుంది. ప్యారిస్కి వెళ్ళిన ఎవరైనా ఈ మ్యూజియం చూడకుండా రారు. మ్యూజియం రికార్డ్స్ ప్రకారం ఒక్క 2024లోనే 80,70,000 మంది విజిట్ చేశారు. అంటే యావరేజ్గా ఒక్క రోజుకి 22,000 మంది ఈ మ్యూజియంని విజిట్ చేస్తారు. ఇంత గొప్ప హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇంత క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న ఈ మ్యూజియంకి ఏ రేంజ్లో సర్వేలెన్స్, సెక్యూరిటీ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ఈ రాబరీకి సంబంధించిన ప్లానింగ్ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ రాబరీకి సంబంధించిన కథ 2025 అక్టోబర్ 10న మొదలైంది. అక్టోబర్ 10న లూవ్ర్ మ్యూజియంకి 20 కిలోమీటర్ల దూరంలో ఒక ఎలివేటర్ ట్రక్ దొంగతనం జరిగింది. ఎలివేటర్ ట్రక్ అంటే ఒక ట్రక్కి ఎలివేటర్ను ఫిక్స్ చేసి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ ఎత్తులో ఉన్న బిల్డింగ్స్కి పెయింటింగ్ వేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి, వస్తువులు లిఫ్ట్ చేయడానికి ఈ ట్రక్ను ఉపయోగిస్తారు. అక్టోబర్ 10న జరిగిన ట్రక్ దొంగతనాన్ని ఎవరూ పెద్దగా కేర్ చేయలేదు. కానీ ట్రక్ దొంగతనం జరిగిన 9 రోజుల తర్వాత అక్టోబర్ 19న ఆదివారం ఉదయం ఇదే ట్రక్ని లూవ్ర్ మ్యూజియం రాబరీకి ఉపయోగించారు. మ్యూజియంని రాబరీ చేసేందుకు దొంగలు ఎంచుకున్న సమయం ఎవరూ ఊహించిన సమయం. ఎందుకంటే ఉదయం 9:30 ఈ దొంగతనం జరిగింది. మ్యూజియంలోకి అప్పుడే విజిటర్స్ని అలౌ చేస్తున్నారు. ఉదయం సమయం కావడంతో ఆ సమయంలో దొంగతనం జరుగుతుందని ఎవరూ ఊహించరు. అలాగే ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్స్ కూడా అలర్ట్ మోడ్లో ఉండరు. సాధారణంగా అర్ధరాత్రి సమయంలోనే ఇలాంటి రాబరీలు జరుగుతాయన్న అభిప్రాయం ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 19న ఉదయం ఇదే జరిగింది. మ్యూజియంకి మొత్తం 5 మెయిన్ ఎంట్రన్స్ ఉంటాయి. ఈ 5 ఎంట్రన్స్లో 2 మెయిన్ ఎంట్రన్స్లోంచి మాత్రమే టూరిస్టులకి ఎంట్రీ ఉంటుంది.
ఈ ఎంట్రన్స్ లో వద్ద సెక్యూరిటీ మెజర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరిని తనిఖీ చేయందే లోపలికి అనుమతించరు. ఇక మిగిలిన 3 ఎంట్రన్స్లను సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటారు. అఫీషియల్స్, విఐపీస్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి వారిని మాత్రమే ఆ ఎంట్రన్స్ల ద్వారా అలౌ చేస్తూ ఉంటారు. అయితే ఈ మ్యూజియంకి బ్యాక్ సైడ్లో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని సేన్ రివర్ అంటారు. మ్యూజియంలోకి ఎవరు ఎంటర్ కావాలన్నా ముందు వైపు నుంచి వస్తూ ఉంటారు, వెనక రివర్ వైపు నుంచి రారు. కనుక సేన్ రివర్ వైపు సెక్యూరిటీ కాస్త తక్కువగా ఉంటుంది. సెక్యూరిటీ ప్యాటర్న్ పూర్తిగా ఎలా మారిపోయింది అంటే మ్యూజియం లోపలికి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం, మ్యూజియంలో టూరిస్టుల మీద కన్నేసి ఉంచడం, ఇలాంటి రెగ్యులర్ సెక్యూరిటీ స్టైల్స్ కి గార్డులు అలవాటు పడ్డారు. కానీ దొంగలు దీన్ని అదునుగా తీసుకున్నారు. అక్టోబర్ 10న ఉదయం 9:30 దొంగలు వాళ్ళు ముందుగానే దొంగతనం చేసిన ఎలివేటెడ్ ట్రక్లో సేన్ రివర్ వైపు వచ్చారు. బాడీకి కన్స్ట్రక్షన్ జాకెట్, హ్యాట్, ఫేస్ మాస్క్ వీటన్నిటితో పాటు కొన్ని పనిముట్లు తీసుకొని సేన్ రివర్ వైపు మ్యూజియం 2వ అంతస్తుకి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఎలా అంటే ఎలివేటర్ వెహికల్ గురించి తెలిసే ఉంటుంది. మ్యాన్ లిఫ్టర్ అని కూడా అంటారు. ట్రక్ని సరైన పొజిషన్లో పెట్టి బటన్ ప్రెస్ చేస్తే లిఫ్ట్ లాగా మనుషులను పైకి తీసుకెళ్తుంది. దొంగలు కూడా ఇదే చేశారు. ఉదయం కావడంతో సెక్యూరిటీ గార్డ్స్ ఎవరూ లేరు. కానీ అక్కడికి ఒక ట్రక్ రావడం, ఆ ట్రక్ మ్యూజియం 2nd ఫ్లోర్ని టార్గెట్ చేయడం, ఇవన్నీ అక్కడ ఉన్నవారు చూస్తూనే ఉన్నారు. కానీ వారంతా అక్కడ జరుగుతుంది దొంగతనం అని అనుకోలేదు. దొంగలు మెయింటెనెన్స్ వర్కర్స్ లాగా కాస్ట్యూమ్ ధరించడం వల్ల వారిని అందరూ మెయింటెనెన్స్ వర్కర్స్ అని అనుకున్నారు. ఎందుకంటే దొంగలు ఎంచుకున్న సమయం అలాంటిది. పొద్దున్నే కొంతమంది అంత పక్కాగా, పగడ్బందీగా, కాన్ఫిడెంట్గా మ్యూజియం ప్రెమిసెస్లోకి పర్మిషన్ లేకుండా ఎందుకు వస్తారు అనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ 3 వ్యక్తులు మ్యూజియం 2nd ఫ్లోర్లో ఉన్న అపోలో గ్యాలరీ గ్లాస్ డోర్ని డిస్క్ కట్టర్తో బ్రేక్ చేశారు. ఉదయం సమయం కావడంతో మ్యూజియం సెక్యూరిటీ పెద్దగా అలర్ట్గా లేరు. కానీ మ్యూజియంలో థెఫ్ట్ అలారం సిస్టమ్ ఉంటుంది. ఇంటర్నల్గా 2 రకాల అలారం సిస్టమ్స్ ఉంటాయి. ఒక్కో గ్యాలరీకి ఒక్కో సపరేట్ అలారం సిస్టమ్ ఉంటుంది. అలాగే ఓవరాల్గా మ్యూజియం మొత్తానికి ఒక అలారం సిస్టమ్ ఉంటుంది. అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అపోలో గ్యాలరీలో ఉండే సపరేట్ అలారం సిస్టమ్ పనిచేయడం లేదని అంటున్నారు. కానీ ఓవరాల్ మ్యూజియం అలారం మాత్రం పనిచేస్తుంది. ఇక దొంగలు అపోలో గ్యాలరీ గ్లాస్ను బ్రేక్ చేసి గ్యాలరీలోకి ఎంటర్ అయ్యారు. గ్లాస్ షోకేస్లో ఉన్న డైమండ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేసేందుకు గ్లాస్ షోకే కేసులను దొంగలు పాల్గొట్టారు. చేతికి దొరికిన ఆభరణాలు తీసుకున్నారు. ఎప్పుడైతే అపోలో గ్యాలరీలో దొంగలు గ్లాస్ షోకేస్లను బ్రేక్ చేయడం స్టార్ట్ చేశారో వెంటనే మ్యూజియం సెక్యూరిటీ అలారం సిస్టమ్ ఆపరేట్ అయింది. కానీ అక్కడ జరుగుతుంది దొంగతనం అన్న ఆలోచన ఎవరికీ లేదు. అంత ఉదయాన్నే దొంగలు వస్తారా అన్న ఆలోచనతో సెక్యూరిటీ సిబ్బంది కూడా వెంటనే రియాక్ట్ కాలేదు. నిజానికి ఉదయం కావడంతో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ సిబ్బంది ఇంకా డ్యూటీ కూడా స్టార్ట్ చేయలేదు. అంటే దొంగతనం జరుగుతున్న సమయానికి ఆ మ్యూజియంలో సెక్యూరిటీ గార్డ్స్ కూడా పూర్తి స్థాయిలో లేరు. ఉన్నవారు కూడా అలర్ట్గా లేరు. అయితే మ్యూజియం సిబ్బంది అనుకున్నంత ఫాస్ట్గా రెస్పాండ్ కాకపోయినా మొత్తానికి మ్యూజియంలో దొంగలు పడ్డారన్న విషయం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అర్థమైంది. కొందరు మ్యూజియం ఎంప్లాయీస్, అనార్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి చేరుకునేసరికి దొంగలు ఏ మార్గం నుంచి ఎంటర్ అయ్యారో అదే మార్గం గుండా అదే ఎలివేటర్ వెహికల్ను ఉపయోగించి కిందకి దిగారు. ఇక్కడ టైమింగ్ ఒకసారి గమనిస్తే సరిగ్గా 9:30 దొంగలు మ్యూజియం వద్దకు చేరుకున్నారు. 9:34 దొంగలు విండో గ్లాస్ పగలగొట్టి మ్యూజియంలోకి ఎంటర్ అయ్యారు. సరిగ్గా 9:38 అదే విండో నుంచి బయటకు వచ్చారు. మొత్తం ఆపరేషన్ టైం కేవలం 8 నిమిషాలే. ఈ 8 నిమిషాల్లో దొంగలు మ్యూజియంలో గడిపింది కేవలం 4 నిమిషాలు. 4 నిమిషాల్లో దొంగలు తమ పని ముగించుకుని వచ్చేశారు. అయితే రాబరీ తర్వాత అక్కడ నుంచి బయటపడడం ఎలా అనే విషయం కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు అక్కడికి వచ్చింది ఎలివేటెడ్ ట్రక్లో. భారీ రాబరీ తర్వాత ఎవరికి దొరకకుండా ఆ ట్రక్లో పారిపోవడం అసాధ్యం. కాబట్టి 2 హై స్పీడ్ స్కూటర్లు సెట్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఎలివేటర్ వెహికల్ నుంచి కిందకు దిగారో ఆ ఎలివేటర్ ట్రక్ బాస్కెట్కి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దొంగలు ధరించిన జాకెట్, రాబరీకి ఉపయోగించిన డిస్క్ కటర్, మరికొన్ని పనిముట్లు ఆ ట్రక్ బాస్కెట్లో వేసి నిప్పు పెట్టాలనుకున్నారు. కానీ మ్యూజియం ఎంప్లాయ్ ఒక అతను అడ్డుపడడంతో ఆ ట్రక్ బాస్కెట్కి నిప్పు పెట్టలేకపోయారు. వెంటనే ముందుగానే అక్కడ పార్క్ చేసి ఉన్న యమహా టీ-మ్యాక్స్ స్కూటర్లు యూజ్ చేసుకుని అక్కడ నుంచి పారిపోయారు. యమహా టీ-మ్యాక్స్ స్కూటర్లు వెరీ హై పవర్డ్ హై స్పీడ్ స్కూటర్లు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేందుకు వీలుగా వీటిని డిజైన్ చేశారు. యూరోప్లో దొంగలు, గ్యాంగ్స్టర్స్ ఎక్కువగా ఈ స్కూటర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. మొత్తం ప్లాన్లో ఆ ట్రక్ బాస్కెట్కి నిప్పు పెట్టలేకపోవడం తప్ప మిగతా ప్లాన్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. దొంగలు పారిపోయేందుకు కూడా సీసీ కెమెరాలు ఎక్కువగా లేని రూట్స్నే సెలెక్ట్ చేసుకున్నారు. పోలీసులు స్పాట్కి చేరుకునేసరికి అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. అయితే అసలు ఈ దొంగలు ఏ వస్తువుల్ని రాబరీ చేశారంటే దొంగలు మొత్తం 9 చారిత్రక ఆభరణాలని దొంగతనం చేశారు. కానీ వీటిలో 2 ఆభరణాలు అక్కడే పడిపోవడంతో 7 వస్తువులు మాత్రమే దొంగల పాలయ్యాయి. నెపోలియన్ III భార్య ఎగ్విన్కి ధరించిన కిరీటం, దీన్ని డైమండ్ బ్రూక్ ఆఫ్ ఎంప్రెస్ ఎగ్విన్ అంటారు. ఈ డైమండ్ బ్రూక్ విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. ఇక నెపోలియన్ పెళ్లి సమయంలో తన భార్య మేరీ లూయిస్ ధరించిన ఎమరాల్డ్ నెక్లెస్ కూడా చోరీకి గురైంది. ఈ నెక్లెస్లో 18 కొలంబియన్ ఎమరాల్డ్స్తో పాటు కొన్ని వందల డైమండ్లు ఉన్నాయి. దీని విలువ 220 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇదే నెక్లెస్కి మ్యాచింగ్గా 2 ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి. అవి కూడా దొంగలు తీసుకెళ్లారు.
2 ఇయర్ రింగ్స్ విలువ 88 కోట్ల రూపాయలు. ఇక ఫ్రాన్స్ ఆఖరి రాణి మేరీ అమెల్లీ ధరించిన సఫైర్ ఆఫ్ టయారా కూడా చోరీకి గురైంది. దీనిలో 600 డైమండ్స్, 8 సప్పైర్స్ ఉన్నాయి. సప్పైర్ అంటే విలువైన నీలవని అర్థం. ఈ సప్పైర్ ఆఫ్ టయారా విలువ 195 కోట్ల రూపాయలు. ఇక క్వీన్ మేరీ అమెల్లీ ఉపయోగించిన సఫైర్ నెక్లెస్ కూడా చోరీకి గురైంది. దీనిలో కూడా 600కు పైగా డైమండ్లు ఉన్నాయి. దీని విలువ కూడా దాదాపు 120 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇదే సఫైర్ నెక్లెస్ కి మ్యాచింగ్ గా 2 ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఈ సెట్ ను దొంగతనం చేసే క్రమంలో నెక్లెస్ తో పాటు ఒక ఇయర్ రింగ్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్లారు. బహుశా ఆ ఇయర్ రింగ్ కూడా కింద పడి ఉండొచ్చు. దొంగలు తీసుకెళ్లిన ఆ ఒక్క ఇయర్ రింగ్ విలువ 26 కోట్ల రూపాయలు. ఇక ఆఖరిగా 19వ శతాబ్దం ఫ్రెంచ్ రాయల్ కలెక్షన్ కి చెందిన రిలిక్వైరీ బ్రూచ్ అనే చిన్న కిరీటాన్ని కూడా దొంగలు తీసుకెళ్లారు. కిరీటం చిన్నదే అయినా దాని విలువ మాత్రం 53 కోట్లు. వీటితో పాటు ఎంప్రెస్ ఎగ్విన్ ధరించిన క్రౌన్ ని కూడా దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రౌన్ లో దాదాపు 1300 వజ్రాలు ఉన్నాయి. వీటితో పాటు విలువైన కెంపులు, పచ్చలు, ఇలా అరుదైన రత్నాలు కూడా ఈ క్రౌన్ లో ఉన్నాయి. ఈ క్రౌన్ వాల్యూ 250 కోట్ల రూపాయలు. కానీ దొంగలు పారిపోతున్న సమయంలో ఈ క్రౌన్ కింద పడిపోయింది. డ్యామేజ్డ్ కండిషన్లో ఉన్న క్రౌన్ ని ఫ్రెంచ్ పోలీసులు రికవరీ చేశారు. ఇలా మొత్తం ఆభరణాలని దొంగలు టార్గెట్ చేశారు. కానీ వీటిలో 7 హిస్టారికల్ ఆర్నమెంట్స్ మాత్రమే మ్యూజియం నుంచి దొంగలు తీసుకెళ్లగలిగారు. ఫ్రెంచ్ మ్యూజియం నుంచి 8 నిమిషాల్లో దొంగలు దోచుకున్న వస్తువుల విలువ 850 కోట్ల రూపాయలు. టు బీ ప్రిసైజ్, ఈ మొత్తం రాబరీలో దొంగలు మ్యూజియంలో స్పెండ్ చేసిన టైం కేవలం 4 నిమిషాలు మాత్రమే. అంటే నిమిషానికి 200 కోట్లు లేపేశారు. మొత్తం రాబరీ టైంని కన్సిడర్ చేస్తే నిమిషానికి 100 కోట్లకు పైగా కాజేశారు. దొంగలు డ్యామేజ్ చేసిన ఎగ్విన్ క్రౌన్ వాల్యూను కూడా కలిపితే ఈ మొత్తం రాబరీ వాల్యూ 1000 కోట్ల వరకు ఉంటుంది. ఇంత పర్ఫెక్ట్గా ఇంత తక్కువ టైంలో తమ చేతివాటం ప్రదర్శించారంటే వీళ్ళు మామూలు దొంగలు కాదు. ఏ రేంజ్లో ఎగ్జిక్యూటివ్ అండ్ ఎస్కేప్ని ప్లాన్ చేశారు, ప్రాక్టీస్ చేశారు అర్థం చేసుకోవచ్చు. అయితే దొంగతనం చేయడం ఒక ఎత్తు అయితే, దొంగతనం చేసిన తర్వాత ఫ్రెంచ్ పోలీసులకు చిన్న క్లూ కూడా మిగల్చకుండా ఎస్కేప్ అవ్వడం మరో ఎత్తు. దొంగతనం గురించి సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఫ్రెంచ్ పోలీసులు అక్కడికి వచ్చారు. కానీ పోలీసులు రావడం కన్నా 2 నిమిషాల ముందే దొంగలు అక్కడ నుండి పారిపోయారు. పారిపోయేందుకు దొంగలు సెలెక్ట్ చేసుకున్న రూట్ కూడా సీసీ కెమెరాలు తక్కువగా ఉండే రూట్ని ఎంచుకున్నారు. అక్కడక్కడ దొంగల మూమెంట్స్ రికార్డ్ అయినా అవి దొంగలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఏమాత్రం సరిపోయేలా లేవు. అందుకే దొంగతనం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా దొంగల సమాచారం మాత్రం ఇప్పటికీ లభించలేదు. అయితే ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈ రాబరీని ఇన్వెస్టిగేట్ చేసేందుకు 60 మంది పోలీస్ ఆఫీసర్స్తో కూడిన ఒక భారీ ఇన్వెస్టిగేషన్ టీంని సెటప్ చేసింది. రాబరీ జరిగిన 10 నిమిషాల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. మ్యూజియంలోకి ఎవరిని ఎంటర్ కాకుండా మ్యూజియంని 3 రోజుల పాటు కంప్లీట్గా క్లోజ్ చేశారు. దొంగల ఆనవాళ్లకు సంబంధించిన సమాచారం కోసం అణువణువున ఎంక్వైరీ చేశారు. కానీ ఎక్కడా దొంగల్ని ట్రేస్ చేయగలిగే ఒక్క క్లూ కూడా ఇన్వెస్టిగేషన్ టీం కనుక్కోలేకపోయింది. దొంగతనం జరిగిన తర్వాత 2 రోజుల పాటు మొత్తం ప్యారిస్ సిటీ అంతా హై అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఒక్క వాహనం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. ప్యారిస్లో ఉన్న ప్రతి ఒక్క సీసీ కెమెరాని జల్లెడ పట్టారు. అయినా దొంగలకు సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకలేదు. కనీసం ఆ దొంగతనం చేసిన దొంగల మొహం ఎలా ఉంటుందో కూడా అంచనా వేయలేకపోయారు. మ్యూజియంలో ఇంటర్నల్ అలారం సిస్టమ్ పనిచేయని సమయంలోనే దొంగతనం జరగడంతో బహుశా మ్యూజియంలో పనిచేసేవారు దొంగలకు సహాయం చేసి ఉండొచ్చు అనే అనుమానంతో మ్యూజియం సిబ్బందిని కూడా విచారించారు. ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం దొంగల కోసం ఇంటర్నేషనల్ మ్యాన్ హంట్ని లాంచ్ చేసింది. అంటే ఈ దొంగతనానికి పాల్పడిన వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తి లేదని ప్రకటించింది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కూడా ఈ విషయం మీద రియాక్ట్ అయ్యాడు. 60 మందితో సెటప్ చేసిన ఇన్వెస్టిగేట్ టీంని 100 మంది వరకు పెంచాడు. కానీ రాబరీ జరిగి వారాలు గడుస్తున్నా కూడా ఫలితం మాత్రం లేదు. ఇప్పటికీ ఈ మ్యూజియంలో అపోలో గ్యాలరీని నో ఎంట్రీ జోన్గా అలాగే కొనసాగిస్తున్నారు. అయితే మ్యూజియంలో సెక్యూరిటీకి సంబంధించిన అనేక లోపాలు బయటపడ్డాయి. మ్యూజియం డైరెక్టర్ అలారం సిస్టమ్ అవుట్డేటెడ్ అని, ఇన్సఫిషియెంట్ కెమెరా కవరేజ్ జరిగింది అని మ్యూజియం డైరెక్టరే ఒప్పుకున్నాడు. అయితే చాలా కాలంగా మ్యూజియాల్లో దొంగతనాలు జరగడం లేదు. కానీ మ్యూజియంలోకి వెళ్లడం ఏదో ఒక చారిత్రక వస్తువు మీదనో లేక హిస్టారికల్ పెయింటింగ్ మీదనో పెయింట్ చల్లడం, ఆయిల్ వేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. కొందరు నిరసనకారులు నిరసన తెలిపే క్రమంలో భాగంగా ఎక్కువ మంది అటెన్షన్ని గ్రాప్ చేసేందుకు ఇలా చేస్తున్నారు. గతంలో ఏకంగా మోనాలిసా పెయింటింగ్ మీదనే ఇలాంటి అటాక్ జరిగింది. కాబట్టి మెజారిటీ సెక్యూరిటీ ఫోర్స్ అంతా ఇలాంటి ప్రొటెస్టర్లను కంట్రోల్ చేసే అంశాల మీదనే ఎక్కువగా ఫోకస్గా ఉన్నారు. కాబట్టి దొంగతనం జరుగుతుంది అన్న ఆలోచనలో ఎవరూ లేకపోవడం కూడా దొంగలకి కలిసొచ్చింది. అయితే దొంగతనానికి గురైన వస్తువులు కేవలం విలువైన వస్తువులు మాత్రమే కావు, అవి ఫ్రాన్స్కి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు. దొంగతనానికి గురైన వస్తువులకు ఎంతో హిస్టారికల్ ఇంపార్టెన్స్, హిస్టారికల్ హెరిటేజ్ ఉంది. కాబట్టి ఇంత గొప్ప ప్రాధాన్యత ఉన్న వస్తువులు దొంగల పాలు కావడం అంటే ఒక రకంగా ఆ దేశానికి అవమానం అనే చెప్పాలి. అయితే ఈ యూరోపియన్ దేశాల్లో ఉన్న విలువైన వస్తువుల మూలాలు ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే ఉంటాయి. నిజానికి యూరోపియన్ దేశాలన్నీ
కలోనియల్ పీరియడ్లో ప్రపంచం మీద పడి దోచుకున్న సంపద ఇలా ఆనాటి రాజు కుటుంబాల కిరీటాల్లోకి ఆభరణాల్లోకి వెళ్లి చేరింది. ఇప్పుడు దొంగతనానికి గురైన వస్తువుల్లో ఉన్న డైమండ్స్, జెమ్స్, ఎమెరాల్డ్స్, పిరల్స్ ఇవన్నీ కొలంబియా, ఆసియా దేశాల నుంచి దోచుకున్నవే. ముఖ్యంగా ఇప్పుడు రాబరీకి గురైన వస్తువులు 19వ శతాబ్దానికి చెందిన వస్తువులు. సరిగ్గా అదే సమయంలో యూరోపియన్ దేశాలు ప్రపంచాన్ని లూటీ చేస్తూ ఉండేవి. అలా ఆనాడు లూటీ చేస్తున్న వస్తువులు ఇప్పటికీ యూరోపియన్ దేశాల మ్యూజియాల్లో కనిపిస్తుంటాయి. మన భారతదేశపు మహారాజా రంజిత్ సింగ్కు చెందిన బంగారు సింహాసనం కావచ్చు, షాజహాన్ ఉపయోగించిన వైన్ కప్ కావచ్చు, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటి 8 అడుగుల కాంస్య బుద్ధ విగ్రహం కావచ్చు, అమరావతికి సంబంధించిన అద్భుత శిల్పకళ ప్రతిబింబించే మార్బుల్స్ కావచ్చు, చోళుల నాటి విగ్రహాలు, గుప్తుల ఆనవాళ్లు కావచ్చు, ఇవన్నీ ఇప్పటికీ యూరోపియన్ దేశాల మ్యూజియాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అందుకే బ్రిటన్లో భారతీయుల వస్తువులు దొంగతనానికి గురైతే ముందుగా మ్యూజియంలో వెతకాలి అనే జోక్ ఒకటి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. కాబట్టి యూరోప్లో మ్యూజియం దొంగతనం జరిగింది అంటే వాళ్ళు అప్పుడు కొట్టేశారు, ఇప్పుడు వాళ్ళ నుంచి దొంగలు కొట్టేశారు అనే అభిప్రాయం వినిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్ తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వెంట వెంటనే నుంచి తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.